హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ మళ్ళీ పుట్టిన ప్రేమ రెండవ భాగం. తల్లి తండ్రి ఒప్పుకోకపోయినా వసుధ వరుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. ఇద్దరికీ ఓ బాబు పుడతాడు. చాలా సంతోషంగా ఉంటారు. మనవడు పుట్టాడని వసుధ తండ్రికి చెప్తాడు వరుణ్ సంతోషంగా. నా కూతురే చచ్చిపోయింది, ఇంకా మనవడు ఎక్కడి నుంచి వచ్చాడు నాకు అంటాడాయన. ఆ మాటకి కోపం వస్తుంది వరుణ్కి. అతని మొహం చూసిన వసుధకి విషయం అర్థమైంది. ఇక దాని గురించి వరుణ్ దగ్గర మాట్లాడలేదు. తనకి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భర్త, తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలు నాకు అనుకుంది. అలా ఇంకో 2 సంవత్సరాలు గడిచాయి. బాబుకి వైభవ్ అని పేరు పెట్టారు. చాలా చలాకీగా ఉంటాడు. చాలా సంతోషంగా గడిచిపోతున్న వారి జీవితంలో విధి వికటాట్టహాసం చేసింది. వారి సంతోషాలని ఆ దేవుడు చూడలేకపోయాడు. ఆయనకి కూడా కన్ను కుట్టినట్లుగా ఉంది. ఓ రోజు పార్కుకి తీసుకుని వెళ్ళింది వైభవ్ని. కారు దిగి వైభవ్ చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంది. అప్పుడు జరిగింది ఓ అనుకోని సంఘటన. పార్కులో నుంచి తన ఫ్రెండ్ రోహిణి ఓ పాపను చేత్తో పట్టుకొని వస్తూ కనిపించింది. ఏయ్ రోహి, ఎన్నాళ్ళకు కనిపించావే, నీ పెళ్ళయ్యాక ఇదే కనిపించటం అంది సంతోషంగా వసుధ. అవునే, మ్యారేజ్ అవ్వగానే బెంగళూరు వెళ్ళిపోయాను. నాన్నగారికి కూడా వరంగల్ ట్రాన్స్ఫర్ అయితే ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. అందుకే మళ్ళీ ఇక్కడికి రాలేదు. ఈ మధ్య మా వారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఏం చేస్తున్నావే, ఎన్నాళ్ళవుతుందో నిన్ను చూసి అని ఫ్రెండ్స్ ఇద్దరూ మాటల్లో పడ్డారు. వైభవ్ ముందే చిలిపివాడు, ఉన్న చోట ఉండడు. తల్లి చేయి విడిపించుకొని రోడ్డు మీదకు వెళ్ళాడు. మాటల్లో పడి అది గమనించలేదు వసుధ. కాసేపటికి చూసుకుంది. తన పక్కన ఉండాల్సిన వైభవ్ లేడు. ఆమెకు గుండె జల్లుమంది. వైభవ్ అంటూ గట్టిగా కేకలేసింది. అప్పటికే వైభవ్ రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు. వెహికల్స్ను తప్పించుకోలేక ఏడుస్తున్నాడు. ఎదురుగా ఓ లారీ స్పీడ్గా వస్తోంది. అది చూసిన వసుధకి కాళ్ళు చేతులు వణికిపోయాయి. అంతే, పరిగెత్తుకుంటూ వెళ్ళి వైభవ్ని పక్కకు లాగేసింది. సరిగ్గా అదే సమయంలో వెనక నుంచి వస్తున్న కారు ఆమె సడన్ గా రోడ్ మీదకి రావటంతో కంట్రోల్ చేయలేకపోయాడు అతను. ఆ కారు బలంగా వసుధని ఢీకొట్టింది. వసుధ ఎగిరి 10 అడుగుల దూరంలో కింద పడింది. పడటమే ఆమె తల రోడ్డుకి గుద్దుకొని స్పాట్ డెడ్ అయింది. కళ్ళు మూసే ముందు కొడుకు క్షేమంగా ఉండటం చూసి తృప్తిగా ఆమె కళ్ళు వాలిపోయాయి. వరుణ్ వసుధ కోసం చంటి పిల్లాడిలా ఏడ్చాడు. బిజినెస్ను గాలికి వదిలేశాడు. వసుధని మర్చిపోలేక ఎప్పుడూ తాగుతూ పిచ్చివాడిలా మారిపోయాడు. తల్లి చనిపోయి తండ్రి పట్టించుకోక చిన్నారి వైభవ్ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాడు. ఎంతమంది పని వాళ్ళు ఉన్నా ఆ చిన్నారికి కావలసిన తల్లి తండ్రి ప్రేమ అతనికి అందటం లేదు. శాంతమ్మ బాబుని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటోంది. మొన్నటి వరకు సంతోషాలతో విరబూసిన ఆ ఇల్లు ఇప్పుడు శ్మశానంలా అనిపిస్తుంది. అమ్మ ఎందుకు తనకు కనిపించటం లేదో వైభవ్కి తెలీదు. నాన్న ఎందుకు ఎప్పుడు ఆ గదిలోనే ఉండిపోతున్నాడో, తనని ఇదివరకిలా ప్రేమగా ఎందుకు చూడటం లేదో అతనికి అర్థం కాదు. వైభవ్లో ఇదివరకు చలాకీతనం లేదు. గమ్మున తల్లి ఫోటో ముందు ఏడుస్తూ కూర్చుంటున్నాడు. అది చూసిన శాంతమ్మ గుండె బరువెక్కిపోయేది. అక్కడికి వరుణ్కి చెప్పి చూసింది. కానీ ఆమె మాటలు వినిపించుకోవటానికి అతను ఈ లోకంలో ఉంటేగా. ఓ రోజు రాత్రి డ్రింక్ చేస్తున్న వరుణ్ గదిలోకి వెళ్ళాడు వైభవ్. డాడీ, నేను నీ దగ్గర బజ్జుంటాను, అక్కడ నాకు భయం వేస్తుంది అన్నాడు. వాడి వల్లే వసు చనిపోయిందని వరుణ్ వాడి మీద అకారణంగా కోపం పెంచుకున్నాడు. నోరు మూసుకొని బయటకు వెళ్ళు అంటూ శాంతమ్మ అని గట్టిగా పిలిచాడు. ఎప్పుడూ అలా పిలవడు. ఆంటీ అని ఎంతో మర్యాదగా పిలిచే అతను అలా పిలవటంతో పరిగెత్తుకుంటూ వెళ్ళింది శాంతమ్మ. ఏంటి వరుణ్ బాబు అంది. ముందు వీడిని నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళిపో అన్నాడు. అప్పుడే చూసింది వైభవ్ని. ఏంటి నాన్న, నువ్వెక్కడికి వచ్చావు? నేను నీకు మంచి మంచి కథలు చెప్తాను, మనం వెళ్ళి ఆ రూమ్లో ఆడుకుందాం రా నాన్న అంది శాంతమ్మ. లేదు లేదు గ్రాని, నేను ఈరోజు డాడీ దగ్గరే బజ్జుంటాను. నాకు అమ్మ గుర్తుకొస్తుంది. ఆ రూమ్లో ఉంటే నాకు భయం వేస్తుంది అన్నాడు వైభవ్.
అలా అనకూడదు, రా నాన్న అంటూ శాంతమ్మ వైభవ్ చేయి పట్టుకోబోతే, నేను రాను, నేను డాడీ దగ్గరే ఉంటాను అంటూ వెళ్ళి వరుణ్ కాళ్ళు చుట్టేశాడు వాడు. అలా పరిగెత్తటంలో టేబుల్కి వాడి కాలు తగిలి దాని మీద ఉన్న బాటిల్స్ కింద పడిపోయాయి. దాంతో వరుణ్కి విపరీతంగా కోపం వచ్చింది. బాటిల్స్ అన్నీ పగిలిపోయాయని వైభవ్ని చెంప మీద గట్టిగా కొట్టాడు. వాడు వెళ్ళి ఆ పగిలిన బాటిల్స్ మీద పడ్డాడు. వాడి ఒంటి నిండా గాజు పెంకులు గుచ్చుకున్నాయి. అక్కడంతా వాడి రక్తం దార కట్టింది. అది చూసి వరుణ్ కళ్ళు బైర్లు కమ్మాయి. తాగిందంతా దిగిపోయింది. అప్పుడు కానీ అర్థం కాలేదు తనేం చేశాడో, అక్కడేం జరిగిందో. తన కాళ్లలో గాజు పెంకులు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా వైభవ్ దగ్గరికి వెళ్ళి వాడిని చేతుల్లోకి తీసుకుని బయటికి పరిగెత్తాడు. శాంతమ్మ ఆంటీ, డ్రైవర్ని రమ్మను అని కేక పెట్టాడు. బ్లడ్ చూడగానే వైభవ్ కళ్ళు తిరిగి పడిపోయాడు. స్పృహలో లేడు. డ్రైవర్ వచ్చిందాకా ఆగలేదు. డాక్టర్కి ముందుగానే ఫోన్ చేసి సిగ్నల్ కూడా చూసుకోకుండా 10 నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నాడు. వెంట ఇంకో కారులో డ్రైవర్ శాంతమ్మని తీసుకొని వచ్చాడు. బాబుని చేతిలోకి తీసుకుని ఏడుస్తూనే హాస్పిటల్లోకి పరిగెత్తాడు. కాంపౌండర్ ఎదురు వచ్చి బాబుని తీసుకొని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్లారు. ఆ గాజు పెంకులన్నీ తీసి అవసరమైన చోట్ల కుట్లు వేసి మొత్తం క్లీన్ చేసి కట్టడానికి దాదాపు 2 గంటల పైనే పట్టింది. అప్పటి వరకు వరుణ్ తను చేసిన పని తలుచుకుంటూ బయట ఏడుస్తూనే కూర్చున్నాడు. వైభవ్కి ఏమైనా అయితే వసుధకి నేనేమని సమాధానం చెప్పాలి? అసలు వసుధ నన్ను క్షమిస్తుందా అని చేతుల్లో మొహం దాచుకొని, సారీ వసు, సారీ, ఐఎమ్ వెరీ సారీ. మన బాబుని నేను జాగ్రత్తగా చూసుకోలేకపోయాను. నీ గుర్తుగా నాకు మిగిలింది వాడే. వాడిని నువ్వే బ్రతికించాలి. వాడికేమైనా అయితే నేను బ్రతకలేను వసు అని ఏడుస్తున్నాడు. ఆపరేషన్ ముగించి బయటికి వచ్చిన డాక్టర్, అసలు ఏమైంది బాబుకి? అన్ని గాజు పెంకులు ఎలా గుచ్చుకున్నాయి అన్నాడు సీరియస్గా. వరుణ్ ఏదో చెప్పబోతుంటే శాంతమ్మ అక్కడికి వచ్చి, చిన్నపిల్లవాడు కదా డాక్టర్, ఇంట్లో ఉన్న బాటిల్స్ తీసుకొని పరిగెత్తుతూ కింద పడి పగిలిపోయాయి, వాటి మీద పడ్డాడు అని చెప్పింది. అదృష్టం బాగుంది. పొట్ట మీద కాళ్ళకి చేతులకి గుచ్చుకున్నాయి. మొహానికి, ముఖ్యంగా కళ్ళకి గుచ్చుకోలేదు. కొన్ని పెంకులు పొట్ట దగ్గర, తొడల దగ్గర లోతుగా గుచ్చుకున్నాయి. అవి తగ్గాలంటే కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు బాబు హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పాడు డాక్టర్. సరే డాక్టర్ అంది శాంతమ్మ. డాక్టర్ లోపలికి వెళ్ళాడు. వరుణ్ చేతుల్లో తల పట్టుకొని కూర్చున్నాడు. బాబు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు హాస్పిటల్ వాళ్ళు ఓ కేర్ టేకర్ని పెట్టారు. ఆమె వైభవ్ని కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఏం జరిగిందో ఆమె అడిగినప్పుడు వైభవ్ అంతా చెప్పాడు. వరుణ్ కూడా దగ్గరే ఉండి వైభవ్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వైభవ్కి అలా జరిగినప్పటి నుంచి తన తాగుడిని పూర్తిగా మర్చిపోయాడు వరుణ్. 24 గంటలు వైభవ్ దగ్గర కూర్చొని వాడికి కావలసినవి చూసుకుంటున్నాడు. తండ్రి కొట్టాడని అది గుర్తుకొచ్చి భయపడి తండ్రిని చూసి వణికిపోయాడు వైభవ్. ఇంకెప్పుడు అలా చేయను నాన్న, ఎప్పుడు నిన్ను కొట్టను, అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నారా, నిన్ను జాగ్రత్తగా నా ప్రాణంలో చూసుకుంటాను, ఇంకెప్పుడూ కొట్టను నాన్న అని వైభవ్కి నచ్చజెప్పి దగ్గరకు తీసుకున్నాడు. తండ్రి తనని ప్రేమగా చూసేటప్పటికీ వాడి చిన్ని హృదయం చెప్పలేనంత సంతోషపడింది. వారం రోజులకి వైభవ్కి చాలా వరకు గాయాలు తగ్గిపోయాయి. డాక్టర్ వాటికి రోజు డ్రెస్సింగ్ చేయాలి, మా నర్సును కూడా మీతో పాటు పంపిస్తాము అని చెప్పాడు. బాబుకి గాయాలు తగ్గే వరకు తనతో పాటే ఉండి చూసుకుంటుంది అని చెప్పాడు. థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి ఆ నర్సును తీసుకొని ఇంటికి వచ్చారు. ఆమె పేరు ప్రసీద. ఆమెను చూస్తుంటే ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది వరుణ్కి, శాంతమ్మకి కూడా. కానీ ఎక్కడా చూడలేదు, ఎవరీమే అనుకున్నారు. వైభవ్ ప్రసీదకి చాలా దగ్గరయ్యాడు. ఆమె కూడా బాబుని నర్సులా కాకుండా ఓ తల్లిలా చాలా ప్రేమగా చూసుకునేది. వైభవ్కి గాయాలు తగ్గాక ఆమె వెళ్ళిపోతుంటే చాలా ఏడ్చాడు వైభవ్. ఆంటీ నువ్విక్కడే ఉండు అని. నేను అప్పుడప్పుడు వస్తానులేమ్మా, ఇప్పుడు నీకు దెబ్బలు తగ్గిపోయాయి కదా, ఇంకా నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చు, మీ ఫ్రెండ్స్తో చక్కగా ఆడుకోవచ్చు అని నచ్చ చెప్పింది. నో, నాకు ఎవ్వరూ వద్దు, నాకు నువ్వే కావాలాంటీ, మీతో ఉంటే
అమ్మతో ఉన్నట్లు ఉంది నాకు అని ఆమె కాళ్ళను చుట్టేసి వదలలేదు. ఆంటీ వెళ్ళిపోవాలి కదా నాన్న, మనమే అప్పుడప్పుడు వెళ్ళి ఆంటీని కలిసి వద్దాంలే అన్నాడు వరుణ్. లేదు డాడీ, ఆంటీని మన ఇంట్లోనే ఉంచేసుకుందాం, తను కూడా మనతోనే ఉంటుంది, నువ్వు చెప్పు ఉండమని అని తండ్రిని బ్రతిమాలాడు. అమ్మా ప్రసీద, 2 రోజులు ఉండి వెళ్ళమ్మా, ఈలోపు బాబుకు నచ్చజెప్దాం అంది శాంతమ్మ. సరేనంది ప్రసీద. వరుణ్కి ఇష్టం లేదు, కానీ వైభవ్ కోసం తప్పలేదు. డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఆమెను కొన్నాళ్ల పాటు తమ బాబు కేర్ టేకర్గా ఉంచమని అడిగాడు వరుణ్. ఇట్స్ ఓకే, ఆమెకి ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు డాక్టర్. అలా ఇక అక్కడే ఉండిపోయింది ప్రసీద. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసేది. అలా వసుధ ఉన్నప్పుడు మాత్రమే జరిగేది ఆ ఇంట్లో. గార్డెన్లో చాలా రకాల పూల మొక్కలు పెంచింది వసుధ. ఆమెకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడెక్కడ నుంచో మొక్కలు తెచ్చి చాలా ప్రేమగా పెంచేది. ఇప్పుడు గార్డెన్ అంతా ఎండిపోయింది. ఎవరూ పట్టించుకునే వాళ్ళు లేక అసలు ఆ ఇంటి కళే పోయింది. వసుధతో పాటు ప్రసీద రాకతో ఇప్పుడిప్పుడే మళ్ళీ జీవకళ వస్తుంది ఆ ఇంటికి. ఓ రోజు వరుణ్ పైనుంచి దిగి వచ్చేటప్పటికి పూజ గదిలోంచి గంట శబ్దం వినిపిస్తోంది. తనకు తెలియకుండానే ఆ గది వైపు నడిచాడు. అక్కడ వసుధ పూజ చేస్తూ కనిపించింది. అది చూసి నిశ్చేష్టుడయ్యాడు వరుణ్. వసు అంటూ ఒక అంగలో ఆమె దగ్గరికి చేరుకున్నాడు. ప్రసీద వెనుక నుంచి చూస్తే అచ్చం వసుధలాగానే ఉంది. అందుకే పొరపడ్డాడు వరుణ్. అప్పుడే హారతిచ్చి ఆ పళ్ళెం కింద పెట్టి కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకుంటోంది. వరుణ్ ఆమె దగ్గరికి వెళ్ళి తన వైపు తిప్పుకొని వసు అంటూ ఆమెను బలంగా కౌగిలించుకున్నాడు. ఆమె ఓ క్షణం నిశ్చేష్టురాలై, సార్, నేను ప్రసీదను, నన్ను ఎవరు అనుకుంటున్నారో అంది అతన్ని నెట్టేస్తూ. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన వరుణ్ వెంటనే ఆమెను వదిలి, సారీ అండి ప్రసీద గారు, నేను వెనక నుంచి చూసి నా భార్య అని పొరపాటు పడ్డాను, ప్లీజ్ ఏమీ అనుకోకండి అన్నాడు. ఇట్స్ ఓకే అని గొణిగింది ప్రసీద. వెంటనే పరుగులాంటి నడకతో బయటకు వెళ్ళిపోయాడు వరుణ్. ఛీ, ఏంటి, ఏం పని చేశాను నేను, ఆమె ఏమనుకుంటుంది? కానీ ఆమె అచ్చం వసుధలాగే ఉంది. వెనుక నుంచి చూస్తే డిట్టో వసుధకి ప్రతిరూపంలా ఉంది. ఆమెను చూస్తుంటే ఎక్కడో చూసినట్లుంది అనుకుంటున్నాను. ఎస్, తను వసుధలాగా ఉంది. తన కళ్ళు అచ్చం వసుధ కళ్ళలాగే ఉంటాయి. అందుకే 2-3 సార్లు అలాగే చూస్తూ ఉండిపోయాను కూడా. వైభవ్ కూడా అందుకే ప్రసీదను అంత ఇష్టపడుతున్నాడు, తన తల్లి పోలికలతో ఉందని అనుకున్నాడు. ప్రసీద వచ్చినప్పటి నుంచి వాడు చాలా సంతోషంగా ఉంటున్నాడు, పాత వైభవ్లా. కానీ ఈరోజు చాలా పొరపాటు చేశాను అనుకున్నాడు. ఆమెకు మళ్ళీ సారీ చెప్పాలి. తను చేసిన పొరపాటు వల్ల ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోతుందేమో అనుకున్నాడు. సాయంత్రం లేటుగా ఇంటికి వచ్చాడు. వైభవ్ రూమ్ డోర్ నెట్టాడు. వైభవ్ పక్కనే పడుకొని ఉంది ప్రసీద. ఆమె మెడ చుట్టూ చెయ్యి, ఆమె మీద కాలు వేసుకొని హాయిగా నిద్రపోతున్నాడు వైభవ్. వాడి మొహంలో ఎంతో ప్రశాంతత కనిపిస్తుంది. అతన్ని అలికిడికి కళ్ళు తెరిచింది ప్రసీద. ఆమె కాలు మీద చెయ్యి వేసి, సారీ ప్రసీద గారు అన్నాడు. ఆమె వెంటనే కాలుని పైకి లాక్కుంది. ఏంటి సార్ ఇది అంది. నేను ఉదయం కావాలని చేయలేదు, నాకు మీరు వేరేలా కనిపించారు అందుకే అన్నాడు చాలా గిల్టీగా. ఇట్స్ ఓకే, నాకు అర్థమైంది అంది. ఇంకెప్పుడు ఇలా జరగదు, ప్లీజ్ ప్రసీద గారు, నన్ను మన్నించండి. నేను అమ్మాయిలతో అలా బిహేవ్ చేసేవాడిని కాదు. ఆ టైంలో నాకేమైందో నాకే అర్థం కావటం లేదు అన్నాడు మళ్ళీ. అయ్యో సార్, నాకు అర్థమైంది, ప్లీజ్ ఇంక మీరు బాధపడకండి. డిన్నర్ చేశారా అంది ప్రసీద నీరసంగా ఉన్న అతని మొహం చూస్తూ. లేదు అన్నట్టుగా తల ఊపాడు అతను. ఉదయం నుంచి కూడా ఏమీ తిన్నట్టు లేదు మీ మొహం చూస్తూ. మొహం అంతా వడలిపోయి ఉంది. శాంతమ్మ ఆంటీ పడుకున్నట్లున్నారు, పదండి నేను మీకు డిన్నర్ పెడతాను అంది. పర్లేదు, నేను చూసుకుంటాను అన్నాడు. పర్వాలేదు సార్, ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఈ మాత్రం సహాయం చేస్తే ఏమీ కాదు, పదండి, ఫ్రెష్ అయి వస్తారా అంది. అవును అని తల ఊపాడు. పగలంతా ఎక్కడెక్కడో తిరిగాడు. ఒళ్ళంతా చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడు ప్రసీద కోప్పడకుండా మంచిగా మాట్లాడేసరికి
మనసుకు హాయిగా అనిపించింది. పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని వచ్చాడు. అప్పటికి అన్నీ హీట్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసింది ప్రసీద. వరుణ్ రాగానే ప్రసీద డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్ పెట్టి అతనికి వడ్డించింది. వసుధ పోయాక ఆ రోజే కడుపు నిండా తృప్తిగా తిన్నాడు వరుణ్. హ్యాండ్ వాష్ చేసుకొని, థ్యాంక్స్ ప్రసీద గారు, మీకు చాలా ట్రబుల్ ఇచ్చాను అన్నాడు. భలేవారే, ఇప్పుడు నేనేమైనా మీకు వంట చేసి పెట్టానా? జస్ట్ వండినవి మీకు ప్లేట్లో పెట్టాను అంతే అని నవ్వింది ప్రసీద. ఆమె నవ్వుతుంటే అచ్చం వసుధలాగే ఉంది. మైమర్చిపోయి ఆమెను చూస్తూ ఓ నిమిషం అలాగే ఉన్నాడు. తర్వాత తెలివిలోకి వచ్చి లేచి గబగబా పైకి వెళ్ళిపోయాడు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ప్రసీద ఆ ఇంటికి వచ్చి 6 నెలలు దాటిపోయింది. ప్రసీద ఆ ఇంట్లో పని వాళ్లతో సహా అందరికీ వసుధనే గుర్తుకు తెప్పిస్తోంది. వరుణ్ మనసులో ఆమె మీద ఏదో తెలియని భావం ఏర్పడుతోంది. వైభవ్కైతే ఆమె తన తల్లి అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడు. శాంతమ్మకి మిగతా పని వాళ్లకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఆమె పోలికలు, అలవాట్లు, పనులు అన్నీ వసుధని గుర్తు చేస్తున్నాయి వాళ్ళకి. ఓ రోజు ఫారినర్స్తో కలిసి ఓ ప్రాజెక్ట్ మీద సైన్ చేశాడు వరుణ్. వాళ్ళందరికీ పెద్ద పార్టీ ఇచ్చాడు. దానిలో తప్పక వాళ్లతో పాటు తాగాల్సి వచ్చింది. డ్రింక్ చేశాక ఎప్పుడు వసుధ మొహమే గుర్తుకు వచ్చేది. అలాంటిది ఈరోజు ప్రసీద మొహం తన కళ్ళల్లో మెదులుతుంటే తల విదిలించి బాటిల్ ఎత్తి గటగటా తాగేశాడు. ఫుల్లుగా డ్రింక్ చేసిన వరుణ్ తూలుకుంటూ వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు. అప్పటికి ఇంకా నిద్రపోని ప్రసీద పాపం శాంతమ్మ ఆంటీకి అసలే హెల్త్ బాగాలేదు అనుకొని వెళ్లి డోర్ తీసింది. వరుణ్ హాయ్ అనుకుంటూ తూలుతూ ఇంట్లోకి వచ్చాడు. ఏంటి వరుణ్ గారు ఇది అంది చిరాగ్గా మొహం పెట్టి ప్రసీద. సారీ వసు, డ్రింక్ చేస్తే నాకు నువ్వు కదా కనిపించాలి, మరి నాకు ఆ పిల్ల కనిపించిందేంటి? సారీ ప్రసీద, నా వసుధ ప్లేస్లో ఎందుకు కనిపిస్తున్నావు నువ్వు? అందుకే తట్టుకోలేక బాటిల్ మొత్తం ఖాళీ చేసేశాను అన్నాడు ముద్దగా. సరే సార్, మీరు మీ రూమ్కి వెళ్ళండి, నేను భోజనం అక్కడికే తెస్తాను అంది ప్రసీద. ఓకే అంటూ మెట్లు ఎక్కలేకపోతున్నాడు. ఒక మెట్టు పైకెక్కితే 2 మెట్లు కిందికి జారుతున్నాడు. అంత ఎక్కువైంది మందు. ప్రసీద వెళ్ళి అతని చేతిని తన భుజం మీద వేసుకొని మెట్లెక్కించుకుంటూ వెళ్ళి అతన్ని బెడ్ మీద పడేసింది. ఆమె భుజం మీద అతని చేయి ఉండటంతో అతనితో పాటే అతని మీద పడిపోయింది. ఆమె మొహాన్ని తన దోసిట్లోకి తీసుకొని, వసు, నీ ప్లేస్ ఆ పిల్ల ఆక్రమించేస్తుంది వసు. ఎప్పుడో ఐ లవ్ యూ చెప్పేస్తానేమో అనిపిస్తుంది. ఎందుకు ఆమెను చూస్తే నువ్వే గుర్తుకొస్తున్నావు? నాకు నిన్నే చూసినట్లుంటుంది వసు. కానీ తప్పు కదా, నాకు నా వసునే చాలు, నాకింకెవ్వరూ వద్దు. నాకు నా వసు ఉంటే చాలు, ఇంకెవ్వరూ వద్దు. కానీ వసు, ఆ పిల్ల మాయ చేసేస్తుంది వసు నన్ను. తన పనులన్నీ నీలాగే ఉంటాయి, తన ఫిజిక్ కూడా నీలాగే ఉంటుంది, తన కళ్ళైతే అచ్చం నీ కళ్ళులాగే ఉంటాయి, ఆ కళ్ళలో ప్రేమ కూడా అచ్చం నీలాగే ఉంటుంది, అందరి మీద ప్రేమ చూపిస్తుంది. అందుకే వసు, నేను ఆ అమ్మాయికి పడిపోతానేమో అనిపిస్తుంది. జాగ్రత్త, నువ్వే కాపాడుకోవాలి నన్ను అంటున్నాడు. నవ్వుకుంది ప్రసీద ఆ మాటలకి. నా నుంచి కాపాడమని నాకే చెప్తున్నాడు మహానుభావుడు, బాగా ఎక్కువైనట్లుంది అనుకుంది. నీకు తెలుసా వసు, ఆ అమ్మాయిని మన వైపు అమ్మలా అనుకుంటున్నాడు. ఆమె అచ్చం నీలాగే ఉంది కదా, అందుకే అనుకుంటా. పైగా నీలాగే ప్రేమగా చూసుకుంటుంది వాడిని. ఆమెను అలా చూస్తూ ఉంటే నేను కూడా ఆమె ప్రేమలో ఎక్కడ పడిపోతానో అనిపిస్తుంది నాకు. నువ్వు కోప్పడకు బంగారం, ఆమె మీద ఎంత ప్రేమ ఉన్నా నేను అలా చేయనులే. అలా చేస్తే ఆమె వైపుకు కూడా దూరం అవుతుంది, వాడు మళ్ళీ తల్లి ప్రేమలే కల్లాడిపోతాడు అని చెప్తున్నాడు. అతను ఫుల్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. వసు చనిపోయిందని చెప్తూనే వసుతోనే తన బాధ అంతా చెప్పుకుంటున్నాడు. పాపం అనుకుంది ప్రసీద. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? తాగిన మత్తులో వరుణ్ ప్రసీదని
ఏమైనా చేస్తాడా? ప్రసీద అతని ప్రవర్తనకి ఇబ్బంది పడి ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? వైభవ్ కోసం వాళ్ళిద్దరూ జీవితాన్ని పంచుకుంటారా, లేక ప్రసీద వారిని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోతుందా? ఆమె దూరం అయితే వైభవ్ తట్టుకోగలడా? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నేను 2 ఎపిసోడ్స్ అనుకున్నాను, కానీ 3 ఎపిసోడ్స్ అవుతుంది. ఎంజాయ్ చేద్దాం. నాకు కూడా చాలా నచ్చింది కదా. మీకు నచ్చిందో లేదో ఓ చిన్న కామెంట్ పెట్టండి. అలాగే ఓ లైక్ కూడా ఇవ్వండి తప్పనిసరిగా. మన మాటే మంత్రం స్మితా స్టోరీస్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.